జై శ్రీరామ్. అయిపోయినా ఫోటో చూసుకొని ఆపనుండే లేదా ఆపేటప్పుడు వచ్చింది కూడా సైడ్ తిప్పింటాడు. ఈ వీడియో చూస్తున్నా మనమంటే ఆడుందా నా పోనీకి మేము వచ్చింటే మీకు ట్రాఫిక్ అయ్యేది. బుల్లెట్ బండికి తొలలాడుతున్నా మనిషి అంటే ఎంత పెద్ద బండి అని అమ్మకే అదే అవి రాళ్ళ పోలే రాజు. రాజు ఏ రాజు ఏ హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను మీ గిడ్డయ్య ట్రావెలర్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన యాత్రకు బయలుదేరుతున్నాం. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు, ప్రకృతి, భక్తి, సాహసం కలిసిన ఒక అద్భుతమైన అనుభవం. ఈరోజు మన గమ్యం నల్లమల అడవుల మధ్యలో ప్రశాంతంగా వెలిసిన పాలాంక శ్రీ వీరభద్రస్వామి ఆలయం. ఇది కేవలం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శనమిచ్చే దేవాలయం. ఈ దేవాలయం వైకుంఠ తొలి ఏకాదశి రోజున మాత్రమే మనకు దర్శనమిస్తుంది. కావున ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల అందరూ ఒకేసారి వస్తూ ఉంటారు. ఉదయం సూర్యోదయం కాకముందే మేము మా ఇంటి నుంచి బయలుదేరాం. బైక్ సిద్ధం చేసుకొని అవసరమైన సామాను అన్నీ తీసుకొని ఎంతో ఉత్సాహంగా బయలుదేరాం. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఊరే లాస్టు. ఇక్కడ నుంచి దాదాపుగా 50 కిలోమీటర్లు నల్లమల ఫారెస్ట్లోనే వెళ్ళాలి. కానీ మాకైతే ప్రయాణం మొదలైన కొద్దిసేపటికి ఒక చిన్న పొరపాటు జరిగింది. గూగుల్ మ్యాప్ చూపించిన దారిని నమ్మి మేము 40 కిలోమీటర్లు రోడ్డు రాంగ్ వెళ్ళాము. అనుమానం వచ్చింది. అయినా కొద్దిసేపు ముందుగా వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికులను అడిగితే వాళ్ళు చెప్పారు. అప్పుడు సరైన రూట్లో వచ్చాము. ఆ క్షణంలో కొంచెం నిరాశ వేసింది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది పొరపాటు మాకు నల్లమల అడవి అందాలను దగ్గరగా చూపించింది. చూడండి, మీరు చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో. రోడ్లు 1 వే మాత్రమే ఉంటుంది. ముందుకు వెళ్తున్న కొద్ది రహదారి మారిపోయింది. ఇరువైపులా ఎత్తైన చెట్లు, చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలి. ప్రకృతి మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. ఈ యాత్రలో దాదాపు 50 కిలోమీటర్లు నల్లమల అడవిలోనే ప్రయాణించాల్సి వచ్చింది. బైక్పై ప్రతి మలుపు తిరిగినప్పుడు కొత్త దృశ్యం కనిపించింది. ఒకవైపు కొండలు, మరోవైపు లోయలు, మధ్యలో ప్రశాంతమైన రహదారి. ఇలాంటి ప్రయాణాల్లో గమ్యం ఎంత ముఖ్యమో ఆ గమ్యానికి తీసుకెళ్లే దారి కూడా అంతే అందంగా ఉంటుందని ఈ యాత్ర మాకు నేర్పింది. చూడండి రోడ్డు ఎలా ఉందో. ముందు ఇంకా ఎన్నో అద్భుత దృశ్యాలు, మరెన్నో విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు మనం నల్లమల అడవిలోకి పూర్తిగా ప్రవేశిద్దాం. ఈ ప్రయాణం మనకు ఎలాంటి అనుభవాలను అందించబడబోతుందో కలిసి చూద్దాం తర్వాతి పార్టులో కూడా. నల్లమల అడవిలోని ప్రయాణం, రోడ్డు పరిస్థితి మీరు చూస్తూ ఉంటారు. చూడండి రోడ్డు ఎలా ఉందో. బైక్ నడిపే వాళ్ళకైతే చాలా కష్టమని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, బైక్లే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత ట్రాక్టర్లు ఉంటాయి, తర్వాత లారీలు కూడా వస్తుంటాయి, చాలా తక్కువ. కానీ కొన్ని చోట్లయితే రోడ్డు 1 వే మాత్రమే ఉంటుంది.
ఒక వాహనం వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాహనం వెళ్ళాలి, అలా ఉంటుంది. చూడండి మీరు కాసేపు. ప్లేస్ ఉండదు మనకి దానికి. ఇప్పుడు మనకు నిజమైన సాహసం మొదలైంది. నల్లమల అడవిలోకి అడుగు పెట్టగానే వెంటనే ప్రపంచమే మారిపోయినట్టుగా అనిపించింది. చుట్టూ దట్టమైన అడవి, ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు, చల్లని గాలి, పక్షుల మధుర స్వరాలు, ప్రతి క్షణం ప్రకృతి తన అందాలను మన ముందుంచింది. ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు నగరాల హడావిడి ఎక్కడ కనిపించదు. వాహనాల శబ్దం కూడా చాలా తక్కువ వినిపించేది. గాలి శబ్దం, పక్షుల కిలకిల రావాలు, అప్పుడప్పుడు అడవిలోకి వినిపించే ప్రకృతి స్వరాలు మాత్రమే. ప్రతి మలుపు తిరిగినప్పుడు వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు, పెద్దమ్మ తల్లి అంటారు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి ఇంకా 15 కిలోమీటర్లు ఉంటుంది వీరభద్రస్వామి టెంపుల్. అందరూ దర్శనం చేసుకోండి. మేము దర్శనం చేసుకొని ఇక్కడ ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ బయలుదేరాము. మేము బైకును కాసేపు ఆపి ప్రకృతి అందాలను ఆస్వాదించాం. అండి ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే తొలి ఏకాదశి రోజునే రండి. ఎందుకంటే ఒకరోజు ముందే ఈ టెంపుల్ ఓపెన్ అవుతుంది. కానీ ఆ రోజు ఈ ట్రాఫిక్ జామ్ చూస్తున్నారు కదా, ఇప్పటికే ఇన్ని బైకులు వస్తున్నాయి. అదే ఒకరోజు ముందు వస్తే ఇవన్నీ బైకులు వెంట రావాలంటే మనకు ఆక్సిజన్ కూడా ఆడదు, అన్ని బైకులు ఉంటాయి. ఈ ప్రయాణంలో మాకు ఒక విషయం బాగా అర్థమైంది. గమ్యం ఎంత అందంగా ఉంటుందో ఆ గమ్యానికి తీసుకెళ్లే దారి కూడా అంతే అందంగా ఉంటుందని. మీరు కూడా ఈ ఆలయానికి వస్తే తొందరపడకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించండి. అయితే అడవిలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మలుపులు ఎక్కువగా ఉంటాయి, వేగంగా వెళ్ళకండి, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. మనకు ఇక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అదే చెప్పారు. చెక్ పోస్ట్ దగ్గర దయచేసి అడవిలో మధ్యలో ఎవరు లేనప్పుడు ఆగకండి అని చెప్పారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు పార్కింగ్ పాయింట్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు కొండ దిగాలి కిందకి, చాలా లోయలో ఉంటుంది. ఇంకా మనం చేరుకుపోతున్నది. ఎంతోమంది బయలుదేరుతూ ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏమిటంటే, ఈ దేవాలయాన్ని ఎవరు కనిపెట్టారో చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా గూడెలు ఉన్నాయి ఈ నల్లమల అడవిలో. ఆ గూడెం ప్రజలు ఇక్కడ స్వామివారిని సేవిస్తూ ఉంటారు. శ్రీకృష్ణ దేవరాయలకు అది తెలిసి ఆయన ఒకసారి దర్శనం చేసుకున్నారంట. తర్వాత అక్కడ స్వామివార్లను ఆయన ప్రతిష్టాపన చేశారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు అక్కడ పాలాంక వీరభద్ర స్వామి, అలాగే భద్రకాళి అమ్మవారు, అలాగే మహిషాసుర మర్దిని, మహాగణపతి 5 చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం పాదయాత్ర స్టార్ట్ చేయాలి. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి కోరిక ఒకటే, స్వామివారి ఆశీర్వాదం పొందడం. అందుకే దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. ఈ ప్రాంతం చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు, కొండలు, అడవి వాతావరణం ఈ యాత్రను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఇక్కడికి వచ్చిన వారికి ఒకేసారి భక్తి, ప్రశాంతత, ప్రకృతి సౌందర్యం ఈ 3 అనుభవాలు కలుగుతాయి. ఇక్కడ అంతేకాదు, ఇక్కడ మనం వచ్చినా కూడా ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు అందుతాయి. ఎందుకంటే ఇక్కడ మనకు భోజనాలు కూడా ఫ్రీగా పెడుతున్నారు. కానీ మేము ఒకరోజు లేట్ అయి వచ్చినందుకు ఇక్కడ భోజన కార్యక్రమాలు అయిపోయినాయి.
ఇక్కడ మనం డబ్బులు పెట్టి తీసుకోవడానికి కూడా ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి. మా యాత్ర అయితే స్టార్ట్ అయింది. ఇంకా ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి లోయ దిగాలి. చాలా కష్టతరమైన లోయ. నిదానంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి, లేదంటే చాలా కష్టమవుతుంది. గుడి టెంపుల్ వరకు ఎక్కడ మనకు నీరు అయితే కనపడవు, అక్కడ ఉన్న నీరు కూడా అందరూ జనాలు పోయి వాటిని గలీజ్ చేసి ఉంటారు. అవి తాగడానికి ఉండవు. అక్కడ స్నానానికి అయితే ఉంటాయి. పెద్ద కోనేరు మాదిరిగా 100 మీటర్ల హైట్ నుంచి మన బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. దాన్నే పాలాంక అని కూడా అంటారు. మన సాంప్రదాయంలో పాలాంక వీరభద్ర స్వామి అని పిలుస్తున్నాం కదా. పాలాంక పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న ఆ వాటర్ ఫాల్స్ని కూడా పాలాంక అని అంటారు. చూడండి, ఇంకా చాలామంది వస్తుంటారు. చిన్న పిల్లలతో ముసలి వాళ్ళు, వృద్ధులు అందరూ కలిసి వస్తుంటారు. ఇక్కడ చూడండి, నడవడానికే వీలు లేదంటే వీరు సామాన్లు తీసుకొని అలాగే అక్కడ కొట్టిన కొబ్బరికాయలు కూడా సంచిలో మోసుకొని వస్తూ ఉంటారు అక్కడ ఉన్న గూడెం ప్రజలు. అంతేకాదు, చాలా భయంకరమైన అడవి నల్లమల ఫారెస్టు, అలాగే టైగర్ కూడా ఉంటాయని పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. చూడండి ఎంత లోయ ఉందో. ఇక్కడ కనిపిస్తున్నంత వరకు జనాలు ఉన్నారు. దర్శనం అయితే మన తెలంగాణ అమర్నాథ్ అయిన సలేశ్వరం యాత్రలో కనిపిస్తుంది కదా, అలాగే ఉంది యాత్ర అయితే. కానీ అక్కడ మనం గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి సలేశ్వరం దగ్గర. కానీ ఇక్కడ అలా లేదు, అంతా ఓపెన్ ప్లేసు. మనం బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తాడు స్వామివారు. చూడండి, ఇక్కడైతే అక్కడక్కడ చాలా చిన్నగా ఇరుకైన లోయలు ఉన్నాయి. ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి. అలాంటి దగ్గర షార్ట్ కట్లు కూడా దిగి వస్తూ ఉంటారు. జనాలు కాసేపు కూడా వెయిట్ చేయరు. మేమైతే 1 అవర్లో దిగేసి దర్శనం చేసుకుని హాయిగా అక్కడ రాజు, రాజు, పంపిస్తారు వచ్చేటప్పుడు పంపిరా. ఎక్కడ ఉంచారు? కిందే ఉంచారా? ఎందుకు? మనమైతే ఇంకా వచ్చేసాము. ఇదేనండి పాలాంక అని పిలువబడే కోనేరు మాత్రం ఇదే వాటర్ ఫాల్స్ అండి. పైనుంచి మేమైతే ఇక్కడ స్నానం చేసి హాయిగా నిదానంగా స్నానం చేసి ఇక్కడ స్విమ్మింగ్ చేసి నిదానంగా బయలుదేరాము. ఎందుకంటే మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే నిదానంగా ప్రశాంతంగా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు
చిన్న సెల్ఫీ వీడియో తీసి మనం అక్కడ నిలబడు ఫస్ట్ పైకి పోయి ఎక్కినాక అంటాము. షార్ట్ కట్ ఏం అవసరం లేదు. బాగుండదు అట్లా హోంగా ఎగురు ఎగురు ఆన్ చేసి మేమైతే స్నానం చేసి ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా వెళ్దాం పదండి శ్రీ వీరభద్రేశ్వర స్వామి దగ్గరకు. స్నానం చేసి ఇప్పుడైతే వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి పైనుంచి వర్షం కురవడం లేదు, లేకపోతే జలపాతం చాలా అందంగా ఉండేది, ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ అయ్యేది. కానీ ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ ఫాల్స్ రావడం లేదు. లేకపోతే ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్ కూడా వాటర్తో నిండి ఉండేది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఇదే గుహ. మరి భక్తి సాహసం ప్రకృతి కలిసిన ఈ అద్భుతమైన యాత్రకు ఇప్పుడు మనం ఆ వీరభద్రేశ్వర స్వామిని చూసేద్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే గుహ, మన పాలాంగ వీరభద్రేశ్వర స్వామి గుహ. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి, ఖచ్చితంగా ఇక్కడికి రావాలని ప్రతి ఒక్కరు అనుకోండి. ఇక్కడ కూడా మనకు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ 2 చోట్ల పెడుతున్నారు. కానీ మేము వచ్చే టయానికి ఈరోజు టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కూడా ముగించేశారు. మేము తెచ్చుకున్న స్నాక్స్ అలాంటివి తిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం పట్టాము. చాలా పెద్ద గుహ అండి. ఈ బండ కింద సుమారుగా ఒక 1000 మంది కూడా పడుకోవచ్చు, అంత పెద్దగా ఉంది ప్లేసు. మీకు ఈ వీడియోలో అయితే చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ ఇది ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 5 గుళ్ళే, 5 దేవాలయాలు. ఇక్కడ శివలింగం ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్లేస్లో. ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడ స్వామివారి పైనుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా పైనుంచి చుక్క చుక్క నీరు పడతాయంట. ఆ శివలింగం పైన సంతానం లేని వారు చేయి పెడితే ఆ చుక్కలు స్వామివారి అక్కడ పెట్టిన వారి చేతి మీద పడితే ఖచ్చితంగా వారికి సంతానం లభిస్తుంది, ఆ వీరభద్రేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు ఇక్కడ గూడెం ప్రజలు. అందుకని ప్రతి ఒక్కరూ చాలామంది క్యూ లైన్ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అందరూ నేను వెళ్ళాలని చాలా గుణగుడు పడ్డారు. కానీ ఇక్కడ ఒక ఆమె చాలా సంవత్సరాల నుంచి సంతానం కాలేదంట. చాలాసేపటి నుంచి ఆమె స్వామివారిపై చేయి ఉంచి ఆ స్వామివారిని మనసులో తలుస్తూ ఉంటుంది, పైనుంచి చుక్కలు పడతాయని. ఇక మనమైతే మొదటిగా ఆ మహాగణపతి స్వామిని దర్శనం చేసుకుందామండి. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం చూడండి, ఇక్కడ మనకు దర్శనం ఇస్తాడు. అలాగే పక్కనే మనకు చూడండి ఓం విఘ్నేశ్వరాయ నమః, మనకు కనిపిస్తున్న విఘ్నేశ్వర స్వామి దేవాలయం పక్కనే శ్రీ పాలాంక వీరభద్రేశ్వర స్వామి ఇక్కడ మనకు కనిపిస్తున్న. అందరూ దర్శనం చేసుకోండి. మనకు పూజారి వాళ్ళని కూడా అడిగాము, స్వామి మేము వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోండి స్వామి అన్నారు. ఇక స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి కృప పొంది మేము ముందుకు సాగాము. ఇక్కడ పూజారి వారిని కూడా అడిగాము మేము, మామూలు టైం ఏమైనా తెరుస్తారా స్వామి అంటే లేదు ఇక్కడ ఎవరికి రారు, కానీ ఇక్కడ ఉన్న గూడెం ప్రజలు మాత్రమే అప్పుడప్పుడు వచ్చి కొన్ని శుభకార్యాలు అలాంటివి జరిగేటప్పుడు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారని చెప్పారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్వామి
శివుడు శివలింగం ప్రతిష్టాపన చేశారు. ఈ దేవాలయాలనే శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టాపన చేశారని చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు పంచముఖ బ్రహ్మ ఈశ్వర దేవాలయం అండి. మనకు చాలా తక్కువ చోట్ల మాత్రమే కనిపిస్తాయి పంచముఖ బ్రహ్మ ఈశ్వర దేవాలయాలు. చూడండి, లింగం పైన 5 ముఖాలు ఉంటాయి. లింగానికి 5 ముఖాలు. పంచముఖ బ్రహ్మ దేవాలయము మనకు చాలా తక్కువ చోట్ల మాత్రమే తమిళనాడులో ఎక్కువ ఉంటాయి ఈ పంచముఖ బ్రహ్మ దేవాలయాలు. తర్వాత పక్కనే మనకు మహిషాసుర మర్దిని అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. దర్శనం చేసుకోండి. నార్మల్ టైంలో అయితే ఇక్కడ పూజలు ఏమీ జరగవంట. గూడెం ప్రజలు వాళ్ళు ఏవైనా శుభకార్యాలు అయితే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారంట. అలాంటి టైంలో మాత్రమే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారంట. వర్షాకాలంలో అయితే చాలా దారి లేకుండా నీళ్లు చేరుకుంటాయంట. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరూ కొబ్బరికాయలు కొట్టిన చెత్తను అంతా ఇక్కడే వదిలేసి వెళ్తూ ఉంటారు. మన హిందూ సంప్రదాయంలో ఇది ఒక్క పద్ధతి మాత్రం అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే మనం దేవుడు అని అన్నం తినకుండా ఒక్క పొద్దు ఉండి చేస్తూ ఉంటాము. కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రము మనం తీసుకువెళ్ళిన కవర్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి దేవాలయం దగ్గరే పారేసి వస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, కొంతమంది క్లీన్ చేస్తున్నారు. ఇక్కడే కాదండి, వాటర్ ఉన్న దగ్గర కూడా అంతే. ఇక్కడ పాలంకాని మనం స్నానం చేసాం కదా, అక్కడ కూడా చాలా గలీజ్ చేస్తారు నీళ్ళు. కోనేరులో కానివ్వండి, ఎక్కడైనా కానీ అంతే. ఇది ఒక్కటి మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే మన దేశంలో నదిని దేవతలాగా పూజిస్తాం కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ఖచ్చితంగా మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో ప్రతి దేవాలయం కూడా అలాగే ఉండాలని కోరుకోవాలి. ఇక్కడ భోజనం చేసిన తర్వాత కూడా ఆకులు కూడా ఇక్కడే గుడి ముందే వేశారు. చూడండి, కనిపిస్తున్నాయి కదా. ఇది ఒక్కటి మాత్రం మనకు నచ్చడం లేదు. ఇక్కడ పుట్ట అయితే 8 అడుగులు ఉంటుందండి. చాలా పెద్ద పుట్ట. ఇక్కడ నాగప్ప స్వామి వారిని దర్శనం చేసుకోండి అందరూ. ఈ దేవాలయాల దగ్గర ఉన్న పిల్లలు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అంతా గూడెం ప్రజలేనండి. మనం వెళ్ళే 3-4 వస్తాయి చిన్న చిన్న గూడెలు. అక్కడ 5 ఇండ్లు 6 ఇండ్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఇంతటి నల్లమల అడవిలో ఎలా ఉంటారో వారికి భయం వేస్తుందో లేదో అర్థం కావడం లేదు. ఎందుకంటే చాలా అభయారణ్యం అండి. చూస్తేనే భయం అవుతుంది. ఒక్కో చోట మేము వెళ్ళేటప్పుడు సాయంత్రం 6-6:30 అవుతుంది. వెళ్ళేటప్పుడు వాహనాలు కూడా కొన్ని కిలోమీటర్ల వరకు ఒక్కటి కూడా లేవు. మాకైతే చాలా భయం వేసింది. స్వామివారిని మనసులో తలుచుకొని బయలుదేరాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు కూడా ఈ గూడెం ప్రజలే. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామివారి కుంకుమ తీసుకొని ఇంటికి వెళ్తే చాలా మంచిదంట. ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్తూ ఉంటారు. అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనం వేసిన ఆ పసుపు కుంకుమ వేసిన కవర్లు కూడా అక్కడే పారేసి వెళ్తారు. అవి కూడా తీసుకుని వెళ్ళరు. ఇదే మన దరిద్రం అంటే. ప్రతి దేవాలయాన్ని కూడా మన ఇల్లులాగా శుభ్రం చేసుకుంటే ప్రతి దేవాలయం కానివ్వండి బాగుంటుంది. మాదైతే దర్శనం అయిపోయింది. ఇక్కడ 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇక్కడ స్వామివారిని ధ్యానం చేసుకొని మేము మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేశాము. మేమైతే ఇద్దరమే వెళ్ళామండి. మా ఊరు నుంచి నేను దాదాపుగా 1 వీక్ నుంచి చెప్పాను ఎవరైనా వస్తారని. మా ఫ్రెండ్స్లో అయితే ఎవరు రాలేదు. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది. నేను రాజు దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఆ స్వామివారిని ఆశీస్సులు తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇంకా ఎందుకంటే ఇప్పటికే నైట్ ఫెయిల్ అయింది. మేము ఇక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరాలనుకుంటున్నాము. నైట్ స్టే అక్కడే చేయాలనుకుంటాం. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ వెళ్ళాలి ఎర్రగొండపాలెంకి. ఒకవేళ అక్కడ నైట్ ఫెయిల్ అయితే అక్కడే మేము రూమ్ తీసుకొని స్టే చేస్తాము. టైం ఉంటే శ్రీశైలంకి బయలుదేరుతాం. ఎందుకంటే దోర్నాల చెక్ పోస్ట్ దగ్గర 9 o'clock అయితే పైకి పంపరు. అంతలోపు వెళ్తే ఖచ్చితంగా వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళే 50 కిలోమీటర్లు చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి వీలైతే టైం ఉంటే వెళ్తాము, లేకపోతే ఎర్రగొండపాలెంలోనే మేము స్టే చేస్తాము. మా ప్రయాణం అయితే వెళ్ళింది.
50 నిమిషాల్లోనే మేము పైకి వచ్చేసాం. మేమైతే చూడండి చాలా అలసట నడవడానికి, ఎందుకంటే మేము చెప్పులు కూడా వేసుకోలేదు. ఎందుకంటే మేము ఏ దేవాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా చెప్పులు వేసుకోము. ఇక్కడ ఒక 10 కిలోమీటర్లు అయితే దారి చాలా బాగుంది. మిగతా 30 కిలోమీటర్లు అస్సలు కొంచెం కూడా బాగలేదు. ఎందుకంటే వాగులు వంకలు ఉంటాయి, అందులో రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, బండరాళ్ళు. మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. బైక్ నడిపే వారి చేతులు ఎలా ఉంటాయంటే బొబ్బలు వచ్చినట్లుంటాయి. కావాలంటే మీరే చూడండి, చేతులు ఎంత దారుణంగా అయ్యాయో, బొబ్బలు వచ్చినట్టు అయ్యాయి, అంతా నల్లగా. కావాలంటే ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు చూసుకొని మేము శ్రీశైలం వెళ్తాము. శ్రీశైలంలో స్టే చేస్తాం అనుకున్నాము. ఒకసారి చూడండి రాజు చేతులు ఎలా అయ్యాయో మీరే చూడండి. అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అందరికీ ఓం నమః శివాయ.
అలాగే ఇప్పుడు చూడండి బైక్ నడిపే వాళ్ళ చేతులు ఎలా ఉంటాయో బ్లాక్ అయ్యి అంతా బొబ్బలు వచ్చినట్లు అయ్యాయి. చాలా కష్టం ఇక్కడ బైక్ నడపాలంటే. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ.